నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రతాప్ రామకృష్ణ ఆగ్రహం. హైదరాబాద్లో టీయూడబ్ల్యూజే మహాధర్నా. ముస్తాబాద్ మండలంలో పల్లెపోరు ప్రారంభం. సిరిసిల్లలో 65 పోయిన ఫోన్ల రికవరీ, ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు అందజేత. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆమె పూర్తిగా సమీక్షించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. అందులోని అన్ని వివరాలను సక్రమంగా నింపాలని సూచించారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం వారికి ఎన్నికల నియమావళి, ఎన్నికల వ్యయ వివరాలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతిరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. 2 ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్పంచ్, వార్డు సభ్య అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి బుధవారం తొలి రోజునే నామినేషన్లను సమర్పించారు. గ్రామాల్లో ఎన్నికల హోరాహోరీ పోటీకి నాంది పలికేలా కోలాహలం నెలకొంది. మండలంలోని 22 గ్రామాల్లో 22 సర్పంచ్ పదవులు, 202 వార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ఇందుకు గాను ముస్తాబాద్, గూడెం, నామాపూర్, చీకోడ, బదనకల్, పోతుగల్ గ్రామాలను సెక్టార్లుగా విభజించి అధికారులు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజే పలువురు అభ్యర్థులు లోకి దిగారు. ముస్తాబాద్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లా బాలరెడ్డి మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ తరపున గుర్రాల రమేష్ రెడ్డి నామినేషన్ వేశారు. కొండ శ్రీనివాస్ గౌడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇతర గ్రామాల్లో కూడా 1-2 చొప్పున సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. మొదటి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు రాకపోయినప్పటికీ రేపు ఎల్లుండి భారీ సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముస్తాబాద్ పట్టణానికి సంబంధించి మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి ముస్తాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామాన్ని ఒక సుందరవనంగా అభివృద్ధి చేయడానికి నేను కంకణం కట్టుకొని మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో మరి ముఖ్యంగా మొట్టమొదటి సమస్య కోతుల సమస్య ఉంది. కోతులను గ్రామంలో లేకుండా పూర్తిగా నేను గెలిచినాక నెలలోనే కోతులు లేకుండా చేయడానికి నిర్ణయం వచ్చాను. అదేవిధంగా రెండోది, ఈ ముస్తాబాద్ రోడ్డు పైన మరి ఏవైతే ఈ కుక్కలు బాగున్నాయి గల్లీలో, ఏ గల్లీకి పోయినా, ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చింది, మేము ఇద్దామనుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ గగ్గోలు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే ఓట్ల కోసం వస్తారని వాళ్ళందరూ కానీ మేము ఇవాళ తప్పకుండా వాళ్ళందరూ కూడా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చెప్పింది. ఎన్నికలు కాగానే ప్రతి మహిళా సోదరిమణిని కూడా ఇవాళ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించాలి. ఇవాళ మహిళా సోదరిమణులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా బస్ ఎక్కి ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఇలా ముస్తాబాద్ పట్టణాన్ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. దయచేసి ఇలా 20 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా, నాకు ఎటువంటి కూడా అధికారం రాలేదు. కాబట్టి మీరందరూ కూడా ముస్తాబాద్ పట్టణానికి సంబంధించి
చదువుకున్న విద్యార్థులు, యువకులు, మరి అదేవిధంగా మహిళా సోదరి పెద్దలందరూ కూడా ఇలా మీరందరూ కూడా నాకు ఓటేసి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాను. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ఆటల పోటీల కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో చదువు, ఉద్యోగం, కళలు, క్రీడలు సహా ప్రతి రంగంలో ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వం కూడా వారి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసత్ అలీబేగా, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు CEIR పోర్టల్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో సుమారు 60 లక్షల విలువైన 65 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు 2183 ఫోన్లు CEIR ప్లాట్ఫామ్ ద్వారా గుర్తించి యజమానులకు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో మొబైల్ రికవరీ శాతం 83%గా ఉందన్నారు. మొబైల్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో బ్లాక్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, దొంగిలించబడిన ఫోన్లు కొనుగోలు చేసిన క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు గుర్తించి అందిస్తున్న IT కోర్ SI కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో RI యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ మాసిబ్ ట్యాంక్లోని IANPR కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వందల సంఖ్యలో జర్నలిస్టులు ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాలో మాట్లాడిన TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత అలీ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు వృత్తి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. మాసిబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ మహాధర్నాకు రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జర్నలిస్టుల బాధలు కనపడతలేవా అక్కడ? తెలంగాణ పోరులో ముందున్నాము, మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చడం మమ్మల్ని ఎంతో సంతృప్తికి గురి చేసింది, ఆనందానికి గురి చేసింది ఈ రాష్ట్ర జర్నలిస్టులను. 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరంగా భావిస్తుంది. కాదు, డెఫినెట్గా స్థలం లేదు అని అనడం కాదు. ఖచ్చితంగా మండల స్థాయి నుండి నియోజకవర్గ జర్నలిస్టులకు జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది యూనియన్ డిమాండ్. ఆ డిమాండ్తో చాలా కాలంగా సుదీర్ఘంగా మేము పనిచేస్తున్నాం, సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. మీకు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురైతే స్థలాల విషయంలో వెంటనే మీరు BPL కింద, బిలో పవర్టీ లైన్ కింద పట్టా సర్టిఫికేట్ ఇస్తే కోర్టులు కూడా కోర్టులకు కూడా అభ్యంతరం ఉండదు. మీకేదో మాకు వీకర్ సెక్షన్ కింద బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న బతుకులే జర్నలిస్టులు అయి కనుక దాని కింద మీరు 100 150 గజాలు ప్రతి చోట జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి కూడా మా యూనియన్ ప్రభుత్వాన్ని కోరుతుంది. హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత ప్రతాప్ రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా
ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం హిందూ భావాలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. హిందుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, మైనారిటీ ఓట్ల కోసం ఉద్దేశపూర్వకంగా హిందూ సమాజాన్ని కోణంలో పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మాన్ని, హిందూ దేవతలను ఏ రకంగా కించపరిచిండో మీరు అందరూ చూసిన అనుకుంటామని ఆయన మరి నిన్నటి రోజున ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు కూడా ఏంటంటే ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంత? ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా హిందూ సమాజాన్ని. ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడినట్టయితే అసలు ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి? మరి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్న ఆయన లేకుండా బీజేపీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇలా గ్రామ దేవతలు గ్రామాలలో ఎల్లమ్మ గురించి, మైసమ్మ గురించి, పోచమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి సంవత్సరం కోసం సమాజం బాగుండాలి, వ్యవసాయ పంటలు బాగుండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, సేవలు పూజలు చేసుకునే ఒక సామాన్యులు, గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాల వారు కూడా ఎల్లమ్మను, మల్లమ్మను, దేవతను పూజించి వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. మరి ఆ రకంగా విమర్శ ఏమవుతుందంటే హిందువులలో ఉన్న ఐక్యత చెరగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేవలం జూబ్లీ హిల్స్లో 500 కోట్లు పెట్టి గెలిచినంత మాత్రాన లేకుంటే హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గత ఎన్నికలలో కూడా గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాం. హిందుగాలు బొందుగాలు అంటేనే కేసీఆర్ గతమైందో అంతకనే హీనమైన గతిని హిందువులు పట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం పూర్తి జాగృతమై ఉంది. హిందూ సమాజాన్ని కించపరిచే ఊరుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నిన్న చేసిన వ్యాఖ్యలకు ఏదైతున్నదో ఆయన క్షమాపణ చెప్పాలి. దయచేసి హిందూ దేవుళ్ళను మొక్కే వ్యక్తులకు కానీ, ప్రజలకు కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ రకంగా మీ వ్యక్తి వ్యవహరిస్తే మీరు గ్రామాలలో పోయి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమడుగుతారు? మరి హిందువుల ఓట్ల అవసరం లేదు. ఒకసారి చెప్పండి. ఎల్లమ్మను మొక్కేటోళ్ళకు, మైసమ్మను మొక్కేటోళ్ళకు, హనుమంతుని మొక్కేటోళ్ళకు, రాముని మొక్కేటోళ్ళకు, శివుని మొక్కేటోళ్ళకు ఓట్ల యాద్దా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి జాగృతమై ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల్లో కూడా మనం ఈ ఎన్నికల మత ప్రాతిపదిక మనం విభజిస్తలేము, కాంగ్రెస్ పార్టీ విభజిస్తుంది కనుక హిందువులను ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర హిందూ వ్యతిరేక పార్టీ. మనం ఈలాగే ఊరుకున్నట్టయితే హిందూ సమాచారాన్ని సనాతన ధర్మాన్ని నాశనం విధంగా చేసే ప్రయత్నిస్తున్నాం కనుక ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఏవీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.